ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం చదువుకుందాము. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గంన నేను పోవచ్చున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనెనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యం అనుసరించి నడుచుకొనిన ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాషాయాను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తం చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేశాను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నాకు సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయయుంచి నీ బల్ల యొద్ద భోజనం చేయు వారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమి నీ యొద్దనున్నాడు. నేను మహనయీమునకు వెలుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగి రాగా యెహోవా తోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానినేమి చేయవలెనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయుము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీలను ఏలిన కాలం 40 సంవత్సరములు. హెబ్రోనులో అతడు 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. అతని రాజ్యం నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బత్షెబా యొద్దకు రాగా ఆమె సమాధానంగా వచ్చుచున్నావా అని అతనిని అడిగాను. అతడు సమాధానంగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదై ఉండేననియు నేను ఏలవలెనని ఇశ్రాయేలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యం నాది కాక నా సహోదరుని దాయెను. అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొంచున్నాను, కాదనకుము. ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెళ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను. అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబా మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదనెను. బత్షెబా రాజైన సొలొమోను నొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము. నీ మాట త్రోసివేయననగా ఆమె షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనియాకు పెళ్లికిప్పింపవలెననెను. అందుకు రాజైన సొలొమోను షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుట ఎలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును
సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యంను అడుగుమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగచేయునుగాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారం నాకు కుటుంబము కలగజేసిన యెహోవా జీవంతోడు అదోనీయా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయాను. తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినది మనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశాను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరెను. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనీయా పక్షము అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారంనకు వచ్చి బలిపీఠం కొమ్ములను పట్టుకొనేను. యోవాబు పారిపోయి యెహోవా గుడారంనకు వచ్చి బలిపీఠం నొద్దనున్నాడను సంగతి రాజగు సొలొమోను నాకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారంనకు వచ్చి రాజు నిన్ను బయటకు రమ్మని సెలవిచ్చానని యోవాబుతో చెప్పాను. అతడు అది కాదు, నేను ఇక్కడనే చచ్చేదనగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజు నాకు తెలియజేశాను. అందుకు రాజు ఇట్లా నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయుము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును యెతెరు కుమారుడును యూదా వారి సేనాధిపతియునైన అమాషాయును అను తన కంటే నీతిపరులను యోగ్యులునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేశాను గనుక అతడు ధారపోసిన రక్తం యెహోవా అతని తల మీదికే రప్పించును. మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానం యెహోవా వలన ఎన్నటెన్నటికి కలిగి ఉండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతన్ని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడాను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించాను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించాను. తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చాను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురం ఉండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా షిమీ తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలినవారైన రాజకు తమరు చెప్పిన ప్రకారం తమ సేవకుడనైనా నేను చేసేదనని రాజుతో చెప్పాను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసం చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమీ యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్దకు చేరిరి. అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషు నొద్దకు పోయాను. ఈలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకొని వచ్చాను.
షిమి యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానము కాగా, రాజు షిమిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమున బయలుదేరి ఏ స్థలమునకైనా వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమవుదువు అని నిశ్చయంగా తెలుసుకొనవలనని యెహోవా తోడని నేను నీకు ఖండితంగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించి తిని గదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మొలుచుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదికే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనం యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమితో చెప్పి, రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారం రాజ్యం సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము సరి.